జయంతి కార్యక్రమం పరిచయం ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము, దాని గురించి ధన్వంతరి జయంతి గురించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా అధ్యక్షులు అనుకోండి. రామచంద్రేశ్వర గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు. ముందుగా ఈరోజు ధన్వంతరి జయంతి సందర్భంగా ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రతి వ్యక్తికి అంటే జబ్బు బారిన పడిన తర్వాత కాకుండా పడకముందే మన జీవన శైలిలో జీవన విధానంలో ఏ రకమైన అలవాట్లుతో మనం జీవిస్తే జబ్బులకు దూరంగా ఉండవచ్చో మీ అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. అన్నీ మన కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ కూరగాయలు, పాలు, పండ్లు, మాంసాహారంతో పాటు ఇంకా ఏమవసరం అంటే ఖచ్చితంగా మన ఫుడ్లో కూరగాయలు, పండ్లు కూడా చాలా ముఖ్యం. సో మనం అనుకుంటుంటాము తగిన పాలలో మనము పప్పు తింటున్నాము, పప్పు దినుసులు తింటున్నాము, అన్నం తింటున్నాము, అదేవిధంగా పాలు, పెరుగు తింటున్నాం కదా, ఫ్యాట్స్ అన్నీ వస్తున్నాయి. అయినా కూడా మరి పండ్లు ఎందుకు అంటే ఇవన్నీ పండ్లు, కూరగాయలు ఏం చేస్తాయంటే వీటన్నిటికీ అంటే మాస్గా ఒక ముద్దగా ఫామ్ అయ్యి అంటే మోషన్గా ఫామ్ అయ్యి చెడునంతా బయటికి తీసుకురావడానికి కూడా ఫైబర్ అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ విటమిన్స్ మరియు మినరల్స్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలు ఫ్రూట్సే. వేరేవి అంటే ఈ గోధుమల్లో కానీ, రైస్లో కానీ, జొన్నల్లో కానీ ఈ విటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, కానీ చాలా తక్కువ పాలల్లో ఉంటాయి. ముఖ్యంగా పండ్లు, కూరగాయల్లోనే అవి ఎక్కువగా ఉంటాయి. సో ఏది మనం నిర్లక్ష్యం చేయడానికి లేదు. అందుకనే మన అంటే పాత అలవాట్లు చూస్తే ప్రతి ఒక్కటి ఉంది. అందులో అన్నం ఉంది, పప్పు ఉంది, అదేవిధంగా ఒక తాలింపు ఆకుకూరతో లేదంటే వేరే వెజిటబుల్తో కూరగాయలతో చేసిన తాలింపు ఉంది, అదేవిధంగా కొంచెం అరుగుదలకు ఉపయోగపడే రసం ఉంది, అదేవిధంగా పాల పదార్థాలతో చేసినటువంటి పెరుగు కూడా ఉంది. ఎప్పుడో ఇవన్నీ కూడా వాళ్ళు అవగాహన చేసుకొని ఈ రకమైన దానికి వచ్చేసినారు. దాన్ని మనం మార్చుకొని ఇబ్బంది పడుతున్నాం. సో అది పెద్దగా మార్చుకోవాల్సిన పని లేదు. అందులో కొంచెం హెచ్చు తగ్గులు అంటే ఇప్పుడు మనము ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఇప్పుడు రైస్ కానీ ఏవైనా పాలిష్డ్ ఇవన్నీ, రెండోది టిన్డ్ ఫుడ్స్ అంటే ఏవైతే ఇప్పుడు మనకు స్టోర్స్లో దొరుకుతాయి, నూడిల్స్ కానీ లేదు ఇంకా కొన్ని పాస్తాలు, ఇటువంటివన్నీ టిన్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం. అంటే అవి డైరెక్ట్గా మనకు ఈ ధాన్యాల నుంచి వచ్చినాయి కాదు, దాన్ని మళ్ళా తయారు చేసి మళ్ళీ స్టోర్ చేసి రిఫైన్ చేసి ఇచ్చినవి. సో వాటితో మనకు మంచి కంటే చెడే ఎక్కువ ఉంటుంది. అంటే వాటితో క్యాలరీస్ ఎక్కువ వస్తాయి తప్పితే ఆరోగ్యకరమైన పదార్థాలు అందులో ఉండవు. సో ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ను మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎంత వీలైతే అంత మ్యాక్సిమం తీసేయాలి, లేదంటే ఎంత వీలైతే అంత తగ్గించాలి. సో ఇంకో ముఖ్యమైన విషయము, మాంసాహారం తినచ్చా తినకూడదా? మాంసాహారం తినని వాళ్ళకు ఖచ్చితంగా అంటే ప్రోటీన్ అనే మాంసాహారంలో ముఖ్యంగా మనకు దొరికేది ప్రోటీన్. శరీరంలో ప్రతి కణము అంటే పెరగాలి అంటే మనకు ప్రోటీన్ ఖచ్చితంగా అవసరం. కానీ మాంసాహారం తినకపోతే మనకు ప్రోటీన్ అందదా అంటే లేదు. శాకాహారంలో కూడా మంచి ప్రోటీన్స్ కలిగిన ఎన్నో తిండి పదార్థాలు ఉన్నాయి. ఒకటి పల్సెస్, ఏవైనా ఈ కందిపేడలు కానీ, పెసలు కానీ, అదేవిధంగా బీన్స్ కానీ, గ్రౌండ్ నట్స్ కానీ, ఇవన్నిట్లో కూడా మంచి ప్రోటీన్ ఉంది. ఇంకా చెప్పాలంటే మీకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం వాడుతున్నాం పుట్టగొడుగులు, మష్రూమ్లో కూడా రిచ్ ఇన్ ప్రోటీన్. సో ఇవన్నీ మనకు ఆ మాంసాహారాన్ని మనం తీసుకోని వాళ్లకు ఇవి అధికంగా తీసుకోవాలి. అధికంగా తీసుకున్నప్పుడు ఆ ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది మనకు ఉండదు. అదేవిధంగా మన తిండిలో కొద్దిగా బియ్యంతో చేసిన పదార్థాలు కొద్దిమేర తగ్గించుకుంటూ రావాలి. ఈ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా కొవ్వు శాతం అంతో ఇంతో ఉండకపోతే
వీటన్నిటికీ అరిగించే శక్తి ఉండదు. కాబట్టి కొద్దిమేర కొవ్వు కూడా మన తిండిలో కలిగి ఉండాలి. అవి ఏంటంటే యూజువల్గా మనకు పాల పదార్థాల్లో ఉంటుంది, అదే మాంసప్రియులకు అయితే మాంసంలో కూడా ఉంటుంది, నెయ్యిలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం కొద్దిమేర తీసుకోవాలా, తీసుకోవచ్చు కూడా, ఏ నష్టం లేదు, అది మంచిది ఆరోగ్యానికి. సో ఈ విధంగా మన ఆహారము అంతా కూడా బ్యాలెన్స్డ్ డైట్ అంటాం, అన్నీ కూడా సమపాలల్లో ఉండాలి. సో ఇవన్నీ తిని ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సమయానికి తినాలి. ఎందుకంటే మన శరీరంలో స్టమక్లో ప్రతి 2-3 గంటలకు ఒకసారి యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. సో ఆ యాసిడ్ అనేది మనము దేంతో ఒక దాంతో దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే శాంతింపజేయాలి. సో ఏదో ఒక ఆహారం మనం తీసుకుంటే కానీ అది న్యూట్రలైజ్ కాదు. ఈ మధ్య అందరికీ ఎక్కువగా ఉన్న సమస్య ఏంటి? గ్యాస్ట్రైటిస్. సో ఆ గ్యాస్ట్రైటిస్తో నాకు కడుపులో మంట వస్తుంది, బాధ వేస్తుంది, ఉబ్బరంగా ఉంది అని వస్తుంటారు. మరి మేము మంచి ఫుడ్సే తీసుకుంటున్నాము అయినా కూడా వస్తుంది, మేము కారం మసాలా ఎక్కువ తినడం లేదు అయినా వస్తుందంటే వాళ్ళు సమయానికి తిండి తీసుకోండి. సో అది కూడా ఎంతో ముఖ్యం. సో ఇవన్నీ మనం పాటిస్తున్నాం కదా అని సమయానికి ఆహారం తీసుకోకపోతే దానివల్ల వచ్చే సమస్యలు, మీరు సమయానికి తీసుకోలేదనుకోండి, సమయంలో అందుబాటులో ఉన్నది వేరే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు, అది కూడా ఒక సమస్య. కాబట్టి ఇవన్నీ తగు పాలనలో తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రోజులో కనీసం ఒక అరగంట నుంచి గంట పాటు శారీరక శ్రమ చేస్తూ, అంటే అందరు చెప్పారు కాదు, అదే పనిగా 1 గంట కేటాయించాలి. లేదు ఇబ్బంది వస్తుంది, ఒక అరగంట నుంచి 3/4 గంట కేటాయించాలి. దానితో పాటు మీ అలవాట్లలో అంటే దినచర్యలో ఖచ్చితంగా యోగా లాంటివి కానీ సాధన చేయాలి. ఇవన్నీ మనం అలవర్చుకుంటే ఖచ్చితంగా మనం ఆరోగ్యకరంగా ఉండడమే కాకుండా మనం కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా మన దేశం ఆరోగ్యకరమైన దేశంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆరోగ్యకరంగా ఉంటామో మనం చేసే పనులలో ఉత్పాదకత పెరుగుతుంది, అంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయినప్పుడు న్యాచురల్గా దేశం కూడా వృద్ధి చెందుతుంది. సో ఆరోగ్య భారతి యొక్క ముఖ్య ఉద్దేశమే అది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు కుమారస్వామి గారికి ధన్యవాదాలు. అధ్యక్షులు వరుణ్ గారికి, అలాగే కార్యదర్శి రామచంద్ర గారికి, వచ్చినటువంటి ఆత్మీయ బంధువుల, ఆరోగ్య భారతిలో 4 ఉత్సవాలు జరుగుతాయి. ధన్వంతరి జయంతి, రథసప్తమి, రక్షాబంధన్, యోగా డే. ఇది ఎక్కువ విస్తృతంగా పోవడం కోసం ఇంతకుముందు వరుణ్ గారికి చాలా బ్యాలెన్స్డ్ డైట్, ఏమేమి ఉండాలి ఆహారంలో, ఎలా ఉండాలి. ఈరోజు ఈసారి కాన్సెప్ట్ ఏంటంటే 3 విషయాలు చెప్పాలి. ఫస్ట్ అంటే ఫుడ్ గురించి ఒకటి చెప్పాలి. రెండోది ధార్మిక ఆరోగ్యం ఒకటి, రెండోది సామాజిక ఆరోగ్యం. ఈ 3 విషయాలు చెప్పాలండి. ప్రధానంగా ఫుడ్ చెప్పాలా, అందరికీ అర్థం కావాలి. ధన్వంతరి అంటే తెలుసు అందరికీ, కార్తీక కృష్ణ త్రయోదశి వారు పుట్టినరోజు. కార్తీక కృష్ణ త్రయోదశి మొన్ననే సముద్రం మదనం చేస్తారు. దేనికోసం? అమృతం కోసం. మొట్టమొదటి హాలాహలం వచ్చింది బయటికి. ఎవరు తీసుకున్నారు? ఎందుకంటే మళ్ళీ గుర్తు చేసుకున్నారు. ప్యూర్ వైట్ వెన్న ముద్దలాగా ఉంటాడు శివుడు, వెన్న ముద్దలాగా ఉంటాడు. అమ్మవారు నల్లగా ఉంటుంది, శక్తి స్వరూపం. ఆయన విషయం తీసుకుని గొంతులో పెట్టుకోవాలంటే గరళ కంటుడు అంటారు. నీలగా మారింది కాబట్టి నీల కంటుడు అంటారు. వారి తర్వాత ఒకటి వరుసగా వచ్చాయి. కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, ఇవన్నీ వస్తూ ఒక అమ్మవారు వచ్చింది. ఎవరామె? లక్ష్మీదేవి. ఆమెకు తోబుట్టు వచ్చాడు బయటికి. వాడేవాడు? చంద్రుడు. ఆ తర్వాత వచ్చింది ధన్వంతరి. ఒక చేతిలో అమృత కలశము, ఇంకో చేతిలో జలగ. జలగ అంటే సర్జరీకి సింబాలిక్. ఆయుర్వేదంలో జలగని మందు ట్రీట్లో వాడతారు. మనుషుడు చెడు రక్తం తీయడం కోసం ఉపయోగిస్తారు. సింబల్ ఫర్ సర్జరీ. ఆయన మొదటి డాక్టర్. ధన్వంతరి వారు మొదటి డాక్టర్. వైద్యులు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆరోగ్య భారతి ఏం చెప్తుందంటే ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉంది, డాక్టర్ చేతిలో లేదు. ఇందుకు వారు కూడా చెప్పారుగా, రోగం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర పోవాలి. రోగం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అయితే ఈరోజు అది మర్చిపోయారు అందరూ కూడా.
అందరూ దేనికోసం పరిగెడుతున్నారు? మెయిన్ ఏది కావాలి? ఏం కావాలి? డబ్బు. పరిగెడుతున్నారు. పరిగెత్తి ఏమంటే హెల్త్ పాడైపోతుంది. హెల్త్ పాడైతే మళ్ళీ డాక్టర్ కోసం పరిగెడుతున్నారు. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతాను. మనం ఫుడ్, ఆహారం ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తినాలి? కరెక్ట్, బతకడం కోసం తినాలి. ఎందుకు బతకాలి? ఎందుకు బతకాలా? తినడం కోసం బతకాలా? కొంచెం మనం మాట్లాడతాం. నేను విషయాలు చెప్తాను, కొన్ని అడుగు చేస్తాను. ఎందుకు బతకాలి? పుట్టిన కాబట్టి బతకాలి. ఇది ఈ కాదు బాగుంది. ఒకటేమో బతకాలి కాబట్టి తినాలి, పుట్టిన కాబట్టి బతకాలి. ఇంకోటి ఏం చెప్పారు తెలుసా? చావద్దు కాబట్టి తినాలి. చావద్దు కదా. మన అందరిలో భగవద్గీత ఉన్నాయి కదా. మనకు మన పెద్దవాళ్ళు చాలా చెప్పారు, కానీ వాటి మనం పట్టించుకోవట్లేదు. భగవద్గీతలో ఫుడ్ గురించి 6 శ్లోకాలు ఉన్నాయి. ఆహారం గురించి భగవద్గీతలో లేనిది ఎక్కడ ప్రపంచం ఏదైనా ఉందంటే భగవద్గీతలో ఉంటుంది. భగవద్గీత లేని ప్రపంచం లేదు. ప్రపంచం అంతా భగవద్గీతలో ఉంది. అన్నీ ఉన్నాయి, దాంట్లో అన్ని విషయాలు ఉన్నాయి. వ్యవసాయం కానీ అన్నీ ఉన్నాయి. అందులో ఫుడ్ గురించి ఉంది. కాబట్టి మనం ఆహారం ఎందుకు తీసుకునేది అది చదివితే అర్థమవుతుంది. ఎందుకు మనం అన్నం తినాలి అర్థమవుతుంది. కేవలం బతకడం కోసము, పుట్టిన కోసం తినేది. అది ఎందుకు తినాలి, ఎలా తినాలి, ఏమి తినాలి అన్నీ ఉన్నాయి భగవద్గీతలో. అయితే మనమేం చేసంటే భగవద్గీత మంచి దేవుడికి పెడతాం, బాగా హారతిస్తాం, కర్పూరం తిప్పుతాం, పూలు అక్షం వేస్తాం, వీలైతే నెత్తి పుట్టిన పుస్తకాలు మొదలు పెట్టేస్తాం. ఏది చదివినా అది చదివితే ముక్తి మోక్షం వచ్చేస్తుంది అనుకుంటాం. అయితే భగవద్గీత చదివి దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం మనం జీవిస్తే అప్పుడు ముక్తి మోక్షం వస్తుంది. ఇంట్లో భగవద్గీత సరిపోదు, దాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం జీవించాలి. ఇప్పుడు ఫుడ్ గురించి అంటుంది. ఏముందంటే అన్నాద్భవతు భూతాని. విన్నారా? విన్నా కదా. మంచి శ్లోకాలు 6 ఉన్నాయి చూడండి. అన్నాద్భవతు భూతాని అంటే సమస్త ప్రాణికోటి పుట్టడానికి ఆధారం ఆహారము. సమస్త ప్రాణికోటి పుట్టడానికి ఆధారం ఏది? ఆహారమే. ఆహారం వల్లే సమస్త ప్రాణికోటి పుడుతుంది. అంటే ఇప్పుడు మనం తినే ఆహారం దేనికోసం? అత్యుత్తమ సంతానం కావడం కోసం మనం తినాలి. ఊరు బతకడం కోసము, పుట్టాం కాబట్టి, చచ్చిపోతుంది కాబట్టి కాదు. రేపు నాకు అత్యంత మంచి సంతానం కావాలి, శ్రేష్టమైన సంతానం కావాలి, మంచి సంతానం కావాలి, దానికోసం తినాలి. ఈరోజు 100% మంచి కావట్లేదు, అన్నీ అయిపోతున్నాయి, తిక్కి అయిపోతున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫుడ్, ఆహారం కారణంగానే. 4 రకాల డెత్స్ బాగున్నాయి. చచ్చిపోయి 4 రకాలు చచ్చిపోతారు. మొట్టమొదటి క్యాన్సర్ వస్తున్నాడు, రెండోడు హార్ట్ అటాక్ వస్తున్నాడు, మూడోడు యాక్సిడెంట్ వస్తున్నాడు, 4 ఆత్మహత్య. సెకండ్ 2 ఉన్నాయే అవన్నీ సైకలాజికల్. మిగతా 2 ఉన్నాయే ఫుడ్డే. కరెక్టా? హార్ట్ అటాక్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, దేని వస్తున్నాయి? ఫుడ్డే. అందుకు ఆహారాన్ని సరి చేస్తే 99% మార్చుకోవచ్చు. తర్వాత మిగతా మానసికమైన సరి చేసుకోవచ్చు. అందుకోసం ఫుడ్ గురించి చెప్తున్నాం. ఏమి తినాలి, ఏం తినాలి. ఫుడ్ అంటే కేవలం బతకడం కోసం కాదు, ఆరోగ్యం కోసమే కాదు, అత్యుత్తమ సంతానం కావాలి. దాని ఆహార విహారం, మనం తిరిగే పద్ధతి దాంట్లో చెప్తాడు భగవద్గీతలో. ఏమంటే హిత బుక్, మిత బుక్, ఋతు బుక్ అంటే అర్థమైంది. హిత బుక్ అంటే హితకరమైన ఆహారం తీసుకోవాలి. ఏ శరీరానికి ఏది హితకరమో అదే తినాలి. మంచి చేసేటే తినాలి, చెడు చేసేటమే తినద్దు. మంచి చేసే ఆహారమే తీసుకోవాలి, చెడు చేసే ఆహారం తీసుకోవద్దు. అది హిత బుక్ అంటే హితకరమైన ఆహారము. మిత బుక్ అంటే మితంగా తినాలి, అంటే హితకరమైన ఆహారాన్ని మితంగా తినాలి. అప్పుడు నువ్వు బాగుంటావు. అది ఓవర్గా తినద్దు. నీకు ఎంత ఇష్టమో, ఎంత బాగున్నా, ఎంత తక్కువ తినడంతో అంతే తక్కువ తినాలి. ఎక్కువ ఓవర్లోడ్ చేయొద్దు. హిత బుక్, తర్వాత మిత బుక్. 3ది ఏముంది? ఋతు బుక్ అంటే
ఋతువు అనుసారంగా తినాలి, ఋతు భిన్నంగా తినద్దు. ఏ ఋతువులు ఏమొస్తాయి ఆ ఋతుపరంగా తినాలి. అంతే తప్ప పిచ్చి పిచ్చిగా దొరుకుతున్న మార్కెట్ బడాబడా చేసానుకో పోతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బాగా వస్తుంది యాడ్లు వచ్చేస్తుంటాయి, ఏమని రోజు యాపిల్ తింటే డాక్టర్ అవసరమే లేదు. ఏ ప్రాంతం వాడు మంచి మాట, ఏ ప్రాంతంలో పండిన పంటను ఆ ప్రాంతంలో ఉండేవాడు తినాలి, అది వాళ్ళకి సరిపోతుంది. భగవంతుడు అక్కడ ఎందుకు సృష్టించంటే ఆ శీతోష్ణ పరిస్థితులకు అనుగుణంగా ఆ శరీరము అలవాట్లు ఉన్నాయి, వాటికి అనుగుణంగా అక్కడ పంటలు వచ్చినాయి, అవే తినాలి. ఇప్పుడు చెప్పండి, రోజు యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదా? ఉంటుందా ఉండదా? మరి ఎందుకుంది? యాపిల్ ఎక్కడ పడుతుంది? కాశ్మీర్ పడుతుంది. అది ఎవరి కోసం పండింది? కాశ్మీర్లో ఒక మామిడి పండు ఒక యాపిల్ పండింది, ఎవరి కోసము? వాళ్ళ కోసం పండింది. ఇప్పుడు ఏదేమైంది, మనము పని తింటున్నాం. అసలు యాపిల్కి ఒక పేరు ఉంది, దాని పేరేంటి తెలుసా? అగ్నిఫలము. విన్నారు ఈ పేరు కదా? విన్నా కదా? దాని పేరు అగ్నిఫలం. ఇప్పుడు అగ్నిఫలం అంటే అర్థం ఏంటి? వేడి పుట్టిస్తుంది. ఇప్పుడు కూడా యూకే కావచ్చు, అమెరికా కావచ్చు, షిమ్లా, జమ్మూ కాశ్మీర్ ఆ ఏరియాలో చలికాలం వస్తే పశువులు మెప్తుంటారు, పశువుల కాపర్లు వాళ్ళు వేస్తే ముందు పెద్ద కోట్ వేసుకుంటారు, మెడలో ఉట్టి కట్టుకుంటారు, దాంట్లో నిప్పులు వేసుకుంటారు, ఆ పై మళ్ళీ కోట్ వేసి దుప్పటి కప్పుకుంటారు. చూసారు బొమ్మలు చూసారు మీరు ఎప్పుడన్నా? ఎందుకు? వేడి కోసం. అప్పుడు కూడా తీసి పక్కన పెట్టి మళ్ళీ ఆ నిప్పులు ఎదురుగొట్టి మళ్ళీ కొన్ని బొగ్గులు వేసి మళ్ళీ కప్పుకుంటారు, లేక చచ్చిపోతారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నారు గ్రామాల్లో పశు మేపేవాళ్ళు, ఆవు గొర్రెలు మేపేవాళ్ళు ఎలా ఉన్నారా, ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. అక్కడే పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి యాపిల్ కూడా ఏ సీజన్లో వస్తుంది. ఎప్పుడైతే యాపిల్ తింటారో దానివల్ల పొట్టలో జీర్ణశక్తి పెరిగి డైజెషన్ బాగా అవుతుంది. అది పుట్టిన ఎవరి కోసం? కాశ్మీర్ వాళ్ళ కోసం. మరి మనం తింటే ఎట్లా? ఏమైంది? మార్కెటింగ్ వచ్చేసింది, చెప్పేస్తారు అంతే. ఒక చేతిలో థమ్సప్, ఇంకో చేత ఎడం చేతిలో థమ్సప్ పట్టుకోవాలి, కుడి చేత బిర్యానీ తినాలి. యాడ్ చూసినాము, పెప్సీ తాగు పైడి దుంగొచ్చి కిందికి. ఎవరు? మహేష్ బాబు. అరే అంటే ఇట్లాంటి యాడ్లు పడిపోయి మనం ఏమవుతున్నామో అసలు పోతుంది. అందుకే ఋతువుకి ఎదిపారంటే ఏ ఋతువులో వచ్చే పళ్ళు ఆ ఋతువులో ఆయా ప్రాంతంలో తినాలి. ఋతు భిన్నంగా తిననుకో ఇబ్బందులు వస్తాయి. ఋతు భిన్నంగా తినకూడదు. మామిడి పండు మే మాసంలో వస్తుంది, మామిడి పండు మే మాసం నుంచి మే జూన్లో కదా, అప్పుడే తినాలి. అయితే పాకిస్తాన్లో ఆలస్యం మామిడి పండు వస్తుంది, అది మన ఊరికి వచ్చిందనుకో తినాలా తినద్దా? చెప్పండి. ఇప్పుడు తినాలా తినద్దా? ఆడ ఆలస్యంగా పండింది, మన దగ్గర ఋతువు పోయింది, మన దగ్గర ఋతువు పోయితే ఆ పండు ఇక్కడ మనం తినాలా తినద్దా? అంటే ఋతువులో వచ్చే మార్పులకు అనుగుణంగా మన శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. దానికి అనుగుణంగా మన ఆహారం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అది సరిగ్గా ఉంటుంది. దానికి భిన్నంగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో దాని కారణంగా మన శరీరంలో అనేక రకాల వేరే అయిపోయి హార్మోన్ ప్రాబ్లమ్స్ వచ్చి. రెండోది సహజ ఉత్పత్తులు ఎక్కువ తినాలి. సహజ ఉత్పత్తులు అంటే ఇప్పుడు నెయ్యి ఉంది కదా, విజయ నెయ్యి. ఈ నెయ్యి ఇది నెయ్యి అవునా కాదా? నెయ్యి అని చేయొద్దండి. విజయ నెయ్యి నెయ్యే అని చేయొద్దా? అరే ఎంతైంది? విజయ నెయ్యి కాదు అని చేయొద్దండి. దించండి. కొంతమంది కన్ఫ్యూజన్ ఉన్నారు. విజయ నెయ్యి కాదు. మార్కెట్లో మనం కొనే నెయ్యి కాదు. నెయ్యి పేరుతో అమ్మబడే ఒక పదార్థము, అది నెయ్యి కాదు. మామూలుగా మన ఇంట్లో చక్కగా నెయ్యి తయారిస్తే 2 సంవత్సరాలు నెయ్యి చెడిపోదు. మరి ఆ నెయ్యి చెడిపోదా? మరి ఏం చెడిపోతుంది? నెయ్యి ఎట్లా తయారవుతుంది? పాలకు తోడు పెట్టాలి, పెరుగు ఉంటుంది, పెరుగుని చిలకాలి, వెన్న వస్తుంది, వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది. ఇది ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుందో అది నెయ్యి, దానికి ఆ గుణగణాలు ఉంటాయి. అలా కాకుండా నేరుగా పాలు చేతి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు నెయ్యి, అది నెయ్యి కాదు. అది తింటే ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. షూర్, ఎవడు ఆపరేట్ దాన్ని. అదే నెయ్యి కనుక మనం ఇంట్లో ఎట్లా ప్రాసెస్ చేసి తీసుకుంటామో ఆ నెయ్యి తింటే కొలెస్ట్రాల్ రాదు, హార్ట్ అటాక్ రాదు,
జీవన పరిణామం పెరుగుతుంది, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలు కనుక రోజు అనేవి పెడితే జ్ఞానశక్తి వృద్ధి అవుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, నాలెడ్జ్ వృద్ధి అవుతుంది, గ్రేట్గా తయారవుతారు. అదే కనుక మనం విజయని కొనుక్కు తిన్నామనుకో హార్ట్ అటాక్ గ్యారంటీ. ఇప్పుడు అర్థమైందా ఏది సహజము ఏది అసహజమైనది? ఇంత పెద్ద పెద్ద జామకాయలు రొట్టెకి వస్తాయి, మార్కెట్లో ఉంటాయి. తినచ్చా తినద్దా? తినకూడదు. ఏ జామకాయ తినాలి మనము? నాటు జామకాయ, మామూలు జామకాయ తినాలి. ఇవి కరెక్ట్. ఎప్పుడైతే ఇట్లా క్రాస్ వస్తాయో అవి జెనెటిక్గా మార్పు చెందబడినవి. ఎప్పుడైతే ఆ పళ్ళు మనం తింటామో దాని కారణంగా మన శరీరం కూడా మార్పు వచ్చేస్తాయి. మొన్న అమెరికా వాళ్ళు ప్రకటన చేశారు. ఏం చేశాడు? భారతీయ జనాభా 140 కోట్లు ఉంది. 140 కోట్ల జనాభా దగ్గరికి మేము మొక్కజొన్న పంపిస్తే ఒక్క మొక్కజొన్న కలిపి కూడా మీ వాళ్ళు కొనుక్కోరా, మీ వాళ్ళు తినరా అన్నాడు. మోడీ ఆపినాడు. ఒకటి మొక్కజొన్న ఆపేశాడు, రెండోది పాల ఉత్పత్తులు ఆపాడు, మూడోది మాంస ఉత్పత్తి కూడా ఆపాడు. రాని ఇండియాలోకి దాంతో బెదిరిస్తాడు. ఏం చేస్తావు ఏం చేస్తున్నాడు ఆపేశాడు. వాడు ఫోన్ చేసి నేను ఫోన్ కూడా ఎత్తట్లా. ఆ మొక్కజొన్న ఎక్కడికి 5 రూపాయలు అవుతుంది. మన మొక్కజొన్నకి 20 రూపాయలు ఉంది. మార్కెట్లో 2 వచ్చి అనుకోండి, ప్రజలు ఏది కొనుక్కుంటారు? దాంతోపాటు కొన్ని రోగాలు వస్తాయి. ఆపడైనా కాబట్టి మనము మార్కెట్ అయినప్పుడు ఏది తినాలా ఏది తినకూడదు విచక్షణ ఎవరికి ఉండాలి? మనకు ఉండాలా. కాబట్టి మనం పిల్లలకి ఏం పెడుతున్నాం ఏం పెట్టద్దు. ఏ సీజన్లో ఏ వస్తే అవే. ఇప్పుడు చూడండి వరంగల్ మంచిది అరటిపండు ఉంది, చాలా మినరల్స్ ఉన్నాయి. షుగర్ ఉండేవాళ్ళు కూడా ఒక అరటిపండు తినొచ్చు, ఏ పెద్ద ప్రమాదం ఉండదు. ఇప్పుడు సీతాఫలాలు వచ్చినాయి, దాంట్లో ఉన్నంత సోడియం పొటాషియం మెగ్నీషియం ఏ పండ్లు లేదు, చాలా ఉన్నాయి. ఇవి సీజన్లో వస్తున్నాయి, సరిగ్గా ఆ సీజన్కి వస్తున్నాయి. అంటే ఆ సీజన్లో అవి తీసుకోవడం వల్ల మన శరీరం బాగుంటుంది. అందుకే హిత బుక్ మిత బుక్ ట్రూత్ బుక్ అని. ఈ మాట చెప్పింది ఎవరు? నేనా? ఎవరు చెప్తారు? మరి ఆయన నోటి మనం వింటున్నామా? వినము. కాబట్టి రోగాలు వస్తున్నాయి, పెద్ద డబ్బు కొడతారు. అసలు భారతదేశం షుగర్ బాంబు మీద ఉంది. మన దేశ జనాభా ఎంత ఇప్పుడు? 145 కోట్లు. అమెరికా జనాభా ఎంత? 30 కోట్లు. కంపేర్ చేస్తే అమెరికాకి ఇండియాకు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు షుగర్ ఉండేవాళ్ళు కదా. ఆ జనాభా అక్కడే షుగర్ వాళ్ళ సంఖ్య ఎంత? అది ఎక్కువ కదా. ఒకటే మాట, షుగర్ వచ్చేసింది. అసలు ప్రమాదకరమైన అంటగట్టి అలవాటు చేశారు. ఉత్తర భారతదేశంలో కూడా గోధుమ లేదు. ఎప్పుడైతే బయట నుంచి గోధుమ వచ్చి తినడం అలవాటు పడ్డామో అప్పుడు మనకు గోధుమలు అవసరమైనప్పుడు పంజాబ్ వచ్చి మిగతా ప్రాంతాల్లో 2వ క్రాప్గా గోధుమ పండిస్తారు. ఇప్పుడు కూడా 2 క్రాపులు గోధుమ కాదు, 2nd క్రాప్ గోధుమ పండిస్తారు. దేశమంతా అన్నం తింటారు, 2 చపాతీలు అన్నం తింటారు. పంజాబ్లో అన్నం చాలా బాగుంటుంది. అన్నం టాప్ మోస్ట్ బియ్యం ఎక్కడ వస్తాయి? బాసమతి ఎక్కడ పడతాయి? పంజాబ్. బియ్యం తిని రాష్ట్రం ఏది లేదు, అన్ని రాష్ట్రాలు బియ్యం. మనమన్న ఇప్పుడు రాగు తినడం మానుకుంటున్నాం. గుజరాత్లో రాగి బాగా తింటారు, సజ్జలు బాగా తింటారు, సజ్జ వడ చేసుకుంటారు. ఇప్పుడు కూడా రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు. కాబట్టి మన చుట్టూ మన దగ్గర పండే పంటలు, మనకు అనుకూలమైన పంటలు, మన సంస్థ ఇవే మనం తినాలి. పళ్ళు కూడా అవే ఎక్కువ తినాలి. అట్లా కాకుండా బయటికి వస్తున్నాయి ఫ్యాషన్. మొన్నైతే మాట్లాడు ఇప్పుడైతే గ్లోబల్ సార్, ప్రపంచంతో ఒకటే అయిపోయింది. కాబట్టి అలవాటు అని మామూలు చేంజ్ ఇట్స్ మస్ట్ అది అన్నాడు. అప్పుడు చిన్న ప్రశ్న అడిగా. సముద్రం ఉంది కదా, సముద్రంలో నీళ్ళన్నీ ఒక రకం ఉంటాయి కదా, ఉంటాయా ఉండవా? ఉండవా? మొత్తం సముద్ర నీళ్ళంతా ఉంటాయి కదా. అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక రకం చేపలు ఉంటాయి. మరి అన్ని చేపలు అన్ని చోట్ల ఉండాలి కదా, ఎందుకు లేవు? అలాగే సముద్ర గర్భంలో కూడా చెట్లు ఉన్నాయి, ఒక్కొక్క ఏరియాలో ఒక రకం చెట్లు ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి అంటే శీతోష్ణ పరిస్థితికి అనుగుణంగా ఉంటుంది. రెండోది అక్కడ వాటర్ కూడా వేరే వేరే రకం ఉంటుంది. అండమాన్ నికోబార్ దగ్గర దొరికే చేప వేరు, మన పెన్నానది సముద్రం కలుస్తుంది అక్కడ చేప వేరు, గోదావరి సముద్రం కలుస్తుంది అక్కడ చేపలు వేరే ఉన్నాయి, కృష్ణ సముద్రం కలుస్తుంది అక్కడ చేపలు వేరే ఉన్నాయి. మరి వేరే ఎందుకు ఉన్నాయి? అక్కడే చేపలు ఇక్కడ పెడితే అరగంట చచ్చిపోతాయి. అండమాన్ దగ్గర చేపలు తీసుకొచ్చి మన బంగాళాఖాతం పెడితే 1 గంటే చచ్చిపోతాయి. ఎందుకు చచ్చిపోతున్నాయి? వాతావరణం. సముద్రం 3 వంతులు నీళ్లున్నా మొత్తం సముద్రమైనా మొత్తంతో కూడా వాతావరణ పరిస్థితుల్లో అక్కడ వాటిలో చేంజెస్ ఉన్నాయి. ఇది కనుక మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం ఏమి తినాలా ఏమి తినద్దు అర్థమైపోతుంది. కాబట్టి మనము తింటున్నామంటే సహజ ఉత్పత్తులు బాగా తీసుకోవాలి, నేచర్ ఫుడ్ బాగా తీసుకోవాలి. రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు ఇవన్నీ కూడా. బియ్యం తింటే ఉత్తర భాషలో గోధుమ బాధితులు, మనం షుగర్ రోగం ఉండవు లేరా? బాగున్నారు. మరి ఎందుకు వాళ్ళకి? కాబట్టి అలాగే వైటే ప్రమాదం, చక్కెర ప్రమాదం. దాన్ని అందరూ ఒప్పుకొస్తుంది. చక్కెర ప్రమాదకరమైనది, బెల్లం చాలా మంచిది.
చక్కెరలో చక్కెరే ఉంది, బెల్లంలో అనేక మినరల్స్ ఉన్నాయి. కాబట్టి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. ఇప్పుడు మనకి ఉన్నది కేవలం ఫుడ్. కాబట్టి మన ఆహారం తింటే దేనికోసం తింటున్నాం? కేవలం మనం బతకడం కోసమా? కాదు. నేను ఆరోగ్యం ఉండాలి, రేపు నాకు ఉత్తమ సంతానం కలగాలి. రెండో కాడికి వస్తున్నా. ఒకప్పుడు మన వీధుల్లో పూలు గంప పట్టుకొచ్చేవాళ్ళు. గంప పట్టుకొచ్చి ఏమనేవాళ్ళు? డోర్ శబ్దాలు వచ్చేటివి, పూలమ్మ పూలు, పూలమ్మ పూలు అనేవాళ్ళు కదా. ఇది కరెక్ట్, నిజం. పూలమ్మ పూలు. ఇప్పుడు ఏమంటున్నారు కదా. ఇలాంటి శబ్దం వచ్చేవాళ్ళ దగ్గర వాళ్ళు పూలు కొనుక్కోవచ్చా, పళ్ళు కొనుక్కోవచ్చా? చెప్పండి. మన వీధిలోకి వచ్చి మల్లెపూలు, వంకాయలు, టెక్కలు అంటూ పోతున్నాడు ఒకడు. వాళ్ళది మనం కొనొచ్చా? యద్భావం తద్భవతి. ఇలా సంకర జాతి మనుషులు ఎక్కడి నుంచి వచ్చినారు? ఎలా వచ్చినారు? సంకర జాతి తిండి మనం తింటున్నాం. ఫస్ట్ ఇవన్నీ వంకర పుట్టి తినేస్తున్నాం. కనీసం ప్రొడక్షన్ అనేది సరిగా ఉందా? సరిగా లేదు. ఏవో పట్టిస్తున్నారు, శ్రద్ధ లేదు. ఒకప్పుడు ఎంత బాగుంటుంటే నాలుగు వస్తున్నప్పుడు మంచిగా రాళ్ళు పెట్టి, పసుపు పెట్టి, బొట్టు పెట్టి, అంటే ధాన్య లక్ష్మి అని దాని పట్ల అంత ప్రేమ అంతా ఉండేది. ఇప్పుడేమైంది? ప్రొడ్యూసర్ లాగా ఆలోచన మొదలైంది. ఎప్పుడైతే ప్రొడ్యూసర్ లాగా ఆలోచన మొదలైపోయిందో వాడు ఏం చేస్తున్నాడో అట్లా ఆలోచిస్తున్నాడు. కాబట్టి సంకరగా పంట బయటకు వచ్చింది. వండేటప్పుడు మనం మంచి మనసుతో నా కొడుకు మంచి కావాలి, ఆరోగ్యం ఉండాలి, మంచి అట్లా ఆలోచన ఉంటున్నారా? ఉండట్లే. కాబట్టి ఆడ ప్రొడక్షన్ ఎట్లా ఉంది, ప్రిపరేషన్ ఏమైంది? సరైన ఆలోచన లేవు. మంచి అమ్మవారితో ఇంకోటి మంచి మాట లేదు. నా కర్మకుడు నా శిక్షణుడు ఏదో మొత్తం నేనే దొరికి వీళ్ళకి నేనే వండి పెట్టాలా, 3 పూట వండి పెట్టాలా, దున్నుపోతలాగరు మొత్తం మీద మనసు ఉంది. మంచి మనసుతో ఉండట్లేదు. తర్వాత తిన్నాము ఎటు తింటున్నారు? అప్పుడు పుట్టారు ఎట్లా పుడతారు? ఇప్పుడు సమాజంలో ఈ వంకర తింకర వాళ్ళంతా పుట్టారంటే దేనివల్ల? ప్రొడక్షన్ తప్పు, ప్రిపరేషన్ తప్పు, తినడం తప్పు. వాడు సొసైటీ అట్టడే వస్తారు. కాబట్టి సరైన పద్ధతిలో అంటే సరైన పద్ధతిలో ఈ 3 నడవాలి. 3 నడిస్తే సరిగా ఉంటారు. షాప్కి వెళ్ళండి. నిజం, మన దగ్గర కొన్ని షాపులు చూస్తాం, ఇతర షాపులు లేదు. షాప్కి వెళ్తే చెప్పు ఏం కావాలి? అక్క అనరు, అమ్మ అనరు, చెల్లి అనరు, ఏముండదు. శబ్దం ఒకటే చెప్పు, వద్దా, అవునా? ఎంత తప్పు ఇది. అంటే ఈ విధంగా కావడం కూడా కారణము ఆహారము. ఆహారంలో 50% భాగస్వామ్యం అవుతుంది. అందుకే మనం తీసుకుంటే ఆహారము అత్యుత్తమ సంతానం, మంచి సంతానం కోసం మనం ఫుడ్ తీసుకోవాలి. ఒకటి అయిపోయిందా? ఇప్పుడు రెండో చెప్తున్నా. మొన్న పండగ పోయింది కదా, మొన్న ఒక పండగ, దీపావళి పండగ. ఇప్పుడు సామాజిక కార్యక్రమం మహిళ మీద మాట్లాడుతున్నా, సరిగ్గా చెప్పాలి, చూద్దాం. చూపుతున్నాం దీపావళి పండుగ మనం ఎందుకు చేస్తున్నాం? చెడు మీద మంచి గెలిచింది. సరే, నరకాసుడు పండుగ కరెక్ట్. నరకాసుడు ఎవరు చంపినారు? సత్యభామ చంపింది. సత్యభామ ఎందుకు చంపాలి? ఆమె చంపింది. షాప్ ఉంది. ఏ షాప్ ఉంది? తల్లి చేతిలో చనిపోవాలి షాపు. ఎవరు పెట్టారు షాపు? ఆయన వరం కోరుకున్నాడు కదా. అరే బాగా వినండి. అందుకే ఆరోగ్య భారతలో మహిళా విభాగం స్ట్రాంగ్ అవ్వలేదు కానీ ఇందుకోసమే. భూమి తల్లి అవునా కదా? అందరికీ తల్లే భూమి కదా. నరకాసురుడు ఏ ఊర్లో ఉన్నాడు? వాడు ఊరు ఏది? ఏ ఊరు? వాడు ఊరు ఉంది కదా, ఊరి పేరు ప్రాగ్జ్యోతిషపురము. అది గౌహతి. వాడు ఎంత వరస్ట్ ఫెలో అంటే 16,000 మంది మహిళలు నిర్బంధించేవాడు. ఒకరిద్దరు కాదు, 16,000 మంది. వాడికన్నా 10-15 పెద్దవాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాల అమ్మాయిలు ఉన్నారు. అంతమంది వాడు బంధించి వాళ్ళని అక్రమం చేస్తున్నాడు. అది వాడు నరకాసురుడు. వాడు ఏదో ఎస్సీ ఎస్టీ కాదు, వాడు క్షత్రియుడు. కొంతమంది అంటారు కదా నరకాసురుడు బీసీ, ఎట్లాంటాడు అట్లాంటాడు, ఈ ఫాల్తులంతా. వాడు క్షత్రియుడు. వాడి బుద్ధి అసుర బుద్ధి. కాబట్టి వాడు నరకాసురుడు అన్నారు. రావణాసురుడు రాక్షసుడు ఎవరో ఇప్పుడు మన శ్రీశైలం వెళ్తే కనుక సామవేదం గానం పాడుతుంటారు. అది నేర్పితోడు తెలుసా? రావణాసురుడు. రావణాసురుడు ఏ యుగం వాడు?
త్రేతాయుగం వాడు. త్రేతయుగం ద్వాపరం పోయింది, ఇప్పుడు కలియుగం వచ్చింది. అంటే త్రేతాయుగంలో రావణాసుడు అయితే స్వరం ఇచ్చాడో సామెతకి ఆ స్వరం ఇప్పుడు మనం పాడుతున్నాం. అంటే అంత జ్ఞానవంతుడు వాడు. వాడు దళితుడు కాదు, వాడు రావణ బ్రహ్మ. కానీ వాడి బుద్ధి అసుర బుద్ధి, కాబట్టి మనం రావణాసురుడు అన్నాం. వీడు ఎట్లాంటి వాడే, వీడు క్షత్రియుడు కానీ బుద్ధి అసుర బుద్ధి, అందుకు రావణాసురుడు అన్నాం. వాడు 16,000 మందిని అక్రమం వాడు చేస్తున్నాడంటే వాడిని ఎవరు చెప్తే బాగుంటుంది? అందుకే ఏం చెప్తారంటే రాముడు లాగా జీవించాలి. రాముడు ఎట్లా జీవించాడు అట్లా జీవించాలి. కృష్ణుడు చెప్పినట్టు జీవించాలి. కృష్ణుడు చేసినట్టు చేయొద్దు. కృష్ణుడు చేసినట్టు చేయొద్దు. కృష్ణుడు చెప్పినట్టు జీవించాలి. రాముడు జీవించినట్టు జీవించాలి. కృష్ణుడిని ఎవరు చంపాలి? సత్యభామ కాదు, ఎవరు చంపాలి? స్త్రీ చంపాలి, మహిళతో చంపాలి. అట్లాంటి దుర్మార్గుడిని చంపాలి, నేను చంపొద్దు. కాబట్టి ఏం చేశాడు? అప్పుడు మీకు అనిపించవచ్చు సత్యభామని తీసుకోవాలి అని, అంతే కదా, అనిపిస్తుంది కదా. మరి రుక్మిణి తీసుకోవచ్చు కదా, ఈవిని తీసిపోయాడు. రుక్మిణినేమో కొంచెం నిర్బలంగా ఉంటుంది, సత్యభామ పింజ్ ఎక్కువ ఉంటుంది, సహజంగా కొంచెం స్పీడ్ పింజ్ ఉంటుంది. కాబట్టి ఈయన అడిగాడు, మనసులో ఒకటి ఉంది, దాన్ని బట్టి అడిగాడు, నేను నరకాసురుడిని యుద్ధానికి పోతున్నావు, నువ్వు యుద్ధం చాలబడింది కదా, వస్తావా అన్నాడు. ఆమె ఏమైంది? అవునవును చాలబడింది, వస్తా అయింది. ఎక్కించుకోపోయాడు. మనసులో ఏముంది? నీకు చంపించాలి. ఏ స్త్రీ అయినా సరే, కారు డ్రైవింగ్ వచ్చు అనుకో, భార్య భర్త ఇద్దరు పోతే నువ్వు పక్కన అంటారా? అంటారా? అందరు ఏమంటారు? నువ్వు నడుపు, నేను పక్కన కూర్చొని చెప్తా అంటారు కదా. కాబట్టి యుద్ధం కృష్ణుడు చేస్తున్నాడు. ఇప్పుడు భార్య ఇచ్చి నువ్వు చంపుతుందా? పో అంటుంది. కాబట్టి ఏం చేశాడు? డ్రామా ఆడినాడు. ఏం డ్రామా ఆడినాడు? 300 పడుకున్నాడు. భారతీయ స్త్రీ నైజం చెప్తే, ఇప్పుడు మన భారతీయ మహిళకు నైజం ఏంటంటే, తన భర్తకు కానీ తన పిల్లలకు కానీ ఏదైనా అవమానం జరిగితే క్షణం ఆగలేదు. ఆగుతారా? ఆగుతాను చేత చూద్దాం. మగవాడైతే వసతులే, అవునా కదా? నిజమా కదా? 199% వాడు అంటారు. కానీ 100% ఆడవాళ్ళు భర్తకు కానీ తన పిల్లలు కానీ చిన్న అవమానం జరిగిందంటే వెంటనే రియాక్ట్ అయిపోతారు, ఏ ఇద్దరు తెలుసుకు బయలుదేరుతారు. అవునా కదా? ఇది కరెక్ట్. వెంటనే ఎప్పుడైతే కృష్ణుడు కింద పడ్డాడో వెంటనే ఆమె ఏం చేసింది? అందుకుంది, అది కొంచెం చంపడేసింది, వాడు చచ్చిపోయాడు. కృష్ణుడు మనసులో ఏముంది? ఆడవాళ్ళతో చంపించాలి, చంపించేశాడు. రెండో ఒకటి ఉంది, ఆ 16,000 మందిని ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలా? ఇవన్నీ తిక్క కథలు తీసుకొచ్చి మన బుర్రలు పాటు చేశారు. 3 నెలలు అక్కడే ఉన్నాడు కృష్ణుడు, సత్యభామ అక్కడే ఉన్నారు. ఆ 16,000 మంది సంబంధించిన బంధువులు సమాచారం వెళ్ళిపోయింది, నరకాసుడు చచ్చిపోయాడు. మరి వీళ్ళు ఏం చేద్దాము? కొంతమంది వాళ్ళ పేరెంట్స్ వచ్చి పిల్లలు చిన్న చిన్న పిల్లలు తీసుకెళ్ళిపోయారు. కొంతమంది భర్తలు రాలా, వాళ్ళ భార్య ఉందో అది ఎత్తిపోయారు, అంతా రాలా. అలా చాలా మంది మిగిలిపోయారు. కొంతమంది పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు, చిన్న చిన్న పిల్లలు తీసుకెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరితో సత్యభామతోనే మాట్లాడించాడు. వాళ్ళతో మాట్లాడించి ఆ మిగతా వాళ్ళందరినీ ద్వారకి తీసుకొచ్చిందని మంగళ స్నానాలు చేయించి రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టి మీ జీవితాన్ని ఆధ్యాత్మికంగా పూర్తి చేసుకోండి అని అందరికీ తులసి మాటిచ్చిందని. ఈ పని చేయడం కోసము సత్యభామ తీసుకెళ్ళాడు. వాళ్ళని చంపించాలి, ఆ మొత్తం మిగిలినందరూ తీసుకురావాలి. 16 మంది పెళ్లి చేసుకోవాలి ఆయన. 16 మంది గోపికలు ఉన్నారు. ఆ గోపికలు ఎప్పుడంటే రేపల్లిలో కృష్ణుడికి అక్కడే కదా రోజు బృందంలో ఆడుకునేవాళ్ళు. ఆయన వయసు ఎంతప్పుడు? 12 ఏళ్ళు. 12 ఏళ్ల వరకు గోపికలతో కలిసి ఆడుకున్నారు. ఇప్పుడు మీరు ఒక బృందావనం వెళితే చాలా పెద్ద గార్డెన్ ఉంటుంది, రోజు రాత్రి తాళం వేస్తారు. ఆ బృందావన గోపికలు ఇప్పటికి కూడా అక్కడ ఆడుకుంటారు రాధతో పాటుగా. పౌర్ణం వస్తే కాలి అందులో చప్పడి వినపడుతుంది, నీకు నాకు వినపడదు. ఎవరితో ఆ స్థాయిలో ఉండేవాళ్ళకు కాలి అందల చప్పుడు, ఇప్పుడు గజ్జల చప్పుడు వినపడుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళు గోపికలు, అంతే. వీళ్ళు కాదు. కృష్ణుడికి 8 మంది భార్యలు, అష్టమహిషులు. వీళ్ళు 16 మంది ఉన్నారే, వీళ్ళు గోపికలు ఇక్కడే ఉన్నారు. పెళ్లి లేదు, ఏమీ లేదు. ఈ పిట్ట కథలు చెప్పి మన బుర్ర పాడు చేశారు. అర్థమైందా? కాబట్టి ఆరోగ్య భారతిలో మహిళలకు అందుకే ఒక తల్లి కనుక అర్థం చేసుకున్నతో తన గురించి తన కుటుంబం గురించి మంచిగా కాపాడుకుంటుంది. తన ఆరోగ్యం కాపాడుకుంటుంది, తన కుటుంబాన్ని రక్షించుకుంటుంది. ఇప్పుడు సౌర కుటుంబం ఉందా?
దాని సెంటర్ పాయింట్ ఎవరు? సూర్యుడు. సూర్యుడు బలహీనైపోయాడు అనుకో ఏమవుతుంది? మొత్తం స్మాష్ అయింది. ఏమవుతుంది? సూర్యుడు దానికి బలం తగ్గిపోయింది, ఏమవుతుంది? సృష్టి అయిపోతుందా? అవన్నీ గుద్దుకుంటాయి, గుద్దుకొని ధ్వంసం అయిపోయి బ్లాస్ట్ అయిపోయి బూడిద ఏమిటి పోతాయి. ఆ సౌర కుటుంబానికి అంటే సూర్యుడు సెంటర్. మన కుటుంబం సెంటర్ ఎవరు? అమ్మ. ఆమె గృహిణి, అమ్మ ఉంది, ఆమె సెంటర్ పాయింట్. ఆమె కనుక ఎంత బలంగా ఎంత బాగా అన్ని విషయాలు బాగా తెలుసుకుంటే ఆమె అంత చక్కగా కుటుంబం కాపాడుకుంటుంది. ఈరోజు తన తెలీదు, తన హెల్త్ తెలీదు, ఫ్యామిలీ హెల్త్ తెలీదు, ఏమి తిరుగుడు తయారైపోయింది. అవునా? కాబట్టి ఫుడ్, స్త్రీ, ఆ తల్లికి అన్నీ తిరగాలా, బాగుండాలా. రెండు దగ్గర వస్తున్నాం. ఫస్ట్ రెండు అయిపోయిందా? క్యాన్సర్ రావడానికి ఏది కారణం? ఫుడ్. బికాస్ ఆఫ్ ఫుడ్. ఏం తినాలా ఏం తినద్దు. జంక్ ఫుడ్స్ కావచ్చు, కలర్ ఫుడ్స్ కావచ్చు, రకరకాల రంగురంగుల ఫుడ్లు కావచ్చు, బయట ఫుడ్ కావచ్చు, ఇవన్నీ అత్యంత ప్రమాదకరమైనవి. రెండో అంశం ఏంటంటే మెంటల్ ప్రాబ్లం వల్ల 2 డెత్స్ అవుతున్నాయి. ఆ 2 ఏవి? యాక్సిడెంట్స్, ఆత్మహత్యలు కదా. మొన్న కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అయింది. ఎందుకైంది? ఫుల్ తాగినాడు, ఇద్దరు పోయినారు, డివైడర్ గుద్దినాడు, కింద పడ్డాడు, వాడు చచ్చిపోయినాడు. ఇప్పుడుండే వాళ్ళకి చాలా మనలో బండి తోలుతున్నారు. ఆ బండి కింద పడితే వాడికి ఎత్తడం చేత రాదు. వాళ్ళు బండి తోలుతారా లేదా? బండి వాడు లేపలేడు, ఇంకిద్దరు లేపాలి. ఆవిడేమైంది? వాడు చచ్చినాడు, వాడి ఫ్రెండ్ వాడికి కాలు పట్టి లాగి పక్కన పడేశాడు. బండి ఎత్తే శక్తి లేదు, పోయేసి పక్కన పోయాడు. రెండో బస్సు వచ్చింది, ఎంతమంది చచ్చిపోయారు కదా. ఇది మెంటల్ అంటే మానసిక స్థితి సరిలేకపోవడం వల్ల. మానసిక స్థితి సరి. దసరాకు ముందు ఒక పిల్లగాడు నాకు మోటార్ బైక్ కొనిస్తే సరి, లేకపోతే నేను దసరా కూడా నేను చూడను. ఆఖరికి వాడు నాన్న పాపం వాడు కూలి పని చేసుకున్నాడు, 3 లక్షలు పెట్టి బండి గురించాడు. 3 లక్షలు. ఏమైంది? దసరాకు ముందు యాక్సిడెంట్ అయితే చూసారు, తెలుసా మీకు? తెలుసా తెలీదా? యాక్సిడెంట్ కలిసి వచ్చినాడు. వాడితో పాటుగా బండి కూడా కలిపి బూట్ చేశాడు. వాడు నాన్న మాట్లాడుతుంటే ఏం లేదు ఆయన అసలు, ఏడుకోలేదు, ఏమీ లేదు. వాటితో కూడా ఎందుకు అవుతుంది ఇట్లా? పిల్లలు తప్పు కాదు, తల్లికి తండ్రికి సరైన పద్ధతిలో పిల్లలు తయారు చేసినప్పుడు ఇంటి తయారైపోతారు అంతే. తల్లికి తండ్రి పిల్లలు రాదనుకో ప్రొడక్ట్ సరిగ్గా ఇట్లా అయిపోతారు, మెంటల్ పిచ్చికి అయిపోతారు. అలాగే ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ రోజు రండి కోట్లు ఎడుగు వెళ్ళిపోవాలా, ఏమో అయిపోవాలా అనే భావంతో ఏమో చేస్తున్నాడు. చేసేమంతా ఇరకపోతున్నాడు, ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. అందుకే శారీరకంగా ఆరోగ్యం ఉండాలి, మానసికంగా ఆరోగ్యం ఉండాలి, ధార్మికంగా ఆరోగ్యం ఉండాలి. ఈ 3 రకాల ఆరోగ్యం ఉంటుంటాయో వాడిని ఆరోగ్యవంతుడు అంటాడు. రాముడు ఒకసారి ఓడిపోతున్నాడు. ఎవరి దగ్గర ఓడిపోతున్నాడు? ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరి దగ్గర? ఓడిపోయి కాదు. మీరు ఏం సినిమా చూస్తే నాకు అర్థం కాలేదు. ఓడి కూడా ఆపుతారు, జస్ట్ అయిపోతుంది అక్కడ. లవకుశుని దగ్గర ఓడిపోతాడు, అయిపోయింది. అందరూ ఓడిపోయారు. లక్ష్మణుడు ఓడిపోయాడు, అందరూ ఓడిపోయారు. ఆఖరి రామకృష్ణుడు విరాజి వీరుడు ఎంత గొప్పడు వచ్చే అయిపోయింది. ఇంకా లాస్ట్ బాణం, ఇంకా అది తీస్తే అయిపోతుంది. ఇంకా తీస్తాడు, వెంటనే ఎవరు ఆపుతారు? సీతనే ఆపుతుంది, ఆపేస్తారు. యుద్ధం జరగదు. మరి ఆ లవకుశుల్ని అంత గ్రేట్ తెలిసింది ఎవరు? సీతమాత. సీతకు అంత శక్తి ఉంది, అంత నేర్పింది. అందుకే ఆరోగ్య భారతలో మహిళలకు ఆ స్థానం ఉంది. ఎప్పుడు తల్లి అర్థం చేసుకుందనుకో అంత చక్కగా తన కుటుంబం రక్షించుకుంటుంది. రామాయణం నేర్పింది, రాసింది వాల్మీకి, అది పిల్లలు నేర్పాడు. కానీ అన్ని విద్యలు నేర్పిందారు సీతామాత. అంత శక్తివంతుడు ఆయన. కాబట్టి మన ఇళ్లలో తల్లికి ఎప్పుడైతే ఆ శక్తి వస్తుందో తను ఆరోగ్యం ఉంటుంది, తను చక్కగా కాపాడుకుంటుంది, తన కుటుంబం రక్షించుకుంటుంది, తన పిల్లలు బాగా తయారేసుకుంటుంది. అందుకే మన ఆరోగ్యంతో మహిళా విభాగం బాగా స్ట్రాంగ్గా ఉండాలి. మన సమాజం రక్షించుకుంటుంది, తను రక్షించుకుంటా అలాగే తన చుట్టూ మన సమాజం రక్షించగలుగుతుంది. సత్యభామ ఏం చేసింది? వాడు చంపిందా? అట్లా రక్షించిందా? అందుకు పనిచేస్తుంది ఆరోగ్య భారతి. ఇక లాస్ట్ అటెండ్కి వస్తున్నాం. మనం గుడికి వెళ్తాం కదా, ధార్మిక ఆరోగ్యం. గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళి ఏం చేస్తాం? దేవుడిని చూస్తాం కదా. చూసిన తర్వాత ఏం చేస్తాం? ప్రదక్షిణ చేస్తాం, గుళ్ళో పోతాం, దేవుడు నిలబడతాం. ఏం చేస్తాం? నిలబడే
కోరికలు చూస్తాం. చూసిన తర్వాత ఏం చేస్తాం? నమస్కారం చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? కళ్ళు మూసుకోరా? ఎందుకు మూసుకోవాలా? కొంతమంది ఎప్పుడు మొదలుపెట్టారు, ఇప్పుడు కళ్ళు మూసుకోవద్దు అని. తప్పు. మూసుకోవాలి, చూడాలి, మూసుకోవాలి, రెండు కరెక్ట్. ఒకటి చెప్పి ఒకటి వదిలిపెట్టారు. ఇది ధార్మిక ఆరోగ్యం అంటే. బాగా చూడాలి దేవుడిని. అంటే మనం చెప్తా అంటే ఇహము పరము, ఈ భూమి మీద సుఖంగా సంతోషంగా హాయిగా ఆనందంగా అన్నీ ఉండాలి, ముక్తి మోక్షం కావాలి. అది దీని అర్థం. బాగా చూడాలి దేవుణ్ణి, అమ్మవారా అయ్యవారు బాగా, ఎంత బాగా అంటే అంత బాగా చూడాలి. చూసి మనం కళ్ళు మూసుకుంటే ఆయన రూపే మనం మనసు మీద ముద్ర పడాల. ఎప్పుడు కళ్ళు మూసుకుని ఆయనే కనపడుతుంటారా, వేరే మనసుకు రానే రావద్దు, ఆయనే కనపడుతుంటారా, అంత బాగా చూడాలా. ఆ తర్వాత కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే పరం అవుతుంది. అంటే అర్థం ఏంటంటే కళ్ళు మూసుకుంటే ఇవన్నీ కనపడతాయి, కళ్ళు మూస్తే అర్థమైందా? ఏమర్థమైంది? భగవంతుడే కదా. కళ్ళు తెరిస్తే అన్నీ ఉంటాయి, కళ్ళు మూస్తే భగవంతుడే ఉంటాడు కాదు, అన్నీ పోతాయి. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాదు. ఇప్పుడు కూడా కళ్ళు తెరిస్తే అన్నీ ఉంటాయి, కళ్ళు మూస్తే అన్నీ పోతాయి. ఇప్పుడు అర్థమైందా? కాదా కదా? సగమైంది. కళ్ళు తెరిస్తే అంటే బ్రతికుంటే అని, కన్ను మూస్తే అంటే ప్రాణం పోతే అని. కళ్ళు తెరిస్తే అన్నీ ఉంటాయి, కారు బిల్డింగ్ అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే కళ్ళు మూస్తే మీ శరీరమే కాదు, ఎత్తి బయట పడేస్తారు. అంతేనా? ఉంచుతారు లోపల. ఎంతసేపు ఉంచుతారు? అమెరికాలో పిల్లగాళ్ళంటే వాడుకు సాపుతారు, అంతే. కాబట్టి కన్ను తెరిస్తే అన్నీ ఉంటాయి, కళ్ళు మూస్తే అన్నీ పోతాయి. ఇంకోటి, కళ్ళు తెరిచి బాగా చూడాలి, కళ్ళు మూస్తే భగవంతుడే మన హృదయ పలకం మీద స్థిరంగా ఉండాలి, చూసుకుంటున్నారు, ఆయనే చూస్తున్నారా. అందుకే ఏమంటారు? చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడవడేని, దైవ సత్యము లోనుగా బలపడేని. అట్లా లేని పిల్లగాడు పుట్టిన వేస్టే, ఆ తల్లి కడుపు వేస్ట్. అది అంటే మన జీవితంలో భూమి మీద మంచిగా ఉండాలి, చదువు ముక్తి మోక్షం కావాలా. అందుకోసం మన పిల్లలకు లక్ష్మి లక్ష్మి, రామ రామ, కృష్ణ కృష్ణ పెడతాం. పెట్టి మాట్లాడి చెప్తూ ఉండడంతో అలవాటు పడిపోతాం. అదే ఎప్పుడు అనుకుంటున్నాం. ఒకటి పిల్లలకి మంచి పేరు పెట్టాడు, లక్ష్మి కృష్ణ రామ. ఎప్పుడు ఆ పేరు పిలవడు, తొందర పేరు పిలుస్తాడు. ఒరే లంబు, ఒరే జమ్ము, ఒరే గుడ్డ అని పిలుస్తుంటాడు. ఇప్పుడు ముసోడైపోయాడు. ముసోడైపోయి చచ్చిపోయే స్థితి వచ్చేసింది. చచ్చిపోయే స్థితి వచ్చినప్పుడు అప్పుడే కొడుకు తీసుకుపోతే రామ 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 అంటాడు, నువ్వు తీసుకుపోతే రామల్లా. అప్పుడు మళ్ళీ ఒరే టుంగా, ఒరే ఇదే మాట్లాడుతున్నాడు. ఒక్కడ అర్థం చేసుకోరు, ఇది పిలవడు వేస్ట్ అని. నార ఉంది, తాడు పెడతామే, ఆ నార తీసుకొని చూపించాడు. ఇది ఏంటి అంటే అది పీచు పీచు. కనీసం నార అంటాడేమోనది, కనీసం నార అంటే నారాయణుడు కదా, కనీసం ఆ 2 అక్షరం ఉన్నట్టు చూస్తే తీసుకుంటే పీచు పీచు. అందుకే చిన్నప్పటి నుంచి మంచి మంచి పాటలు, మంచి మంచి వాక్యాలు చెప్తూ వస్తే అంతిమ దశలో కూడా అవే వస్తుంటాయి. దానికోసం మన పెద్దలు ఏం చెప్పారంటే, ఇంట్లో పిల్లలకి రామ కృష్ణ గోవింద ఇట్లా మంచి మంచి పేరు పెట్టుకుంటే ఇవే మనం పిలుస్తుంటాము. మన మనసు ఎప్పుడు కూడా దాని లగ్నం అవుతుంది. అందుకే గుళ్ళకి వెళ్తే బాగా చూడాలి, కళ్ళు మూసుకోవాలి. దాని అర్థం ఉంటే అన్నీ ఉంటాయి, పోతే ఏమీ ఉండదు. కాబట్టి భౌతికంగా మనం భూమి మీద ఉన్నప్పుడు సుఖంగా సంతోషంగా హాయిగా జీవించాలి. అలా చనిపోతే ముక్తి మోక్షం కావాలి. ఈ రెండు సాధించే భగవంతుడు మనకి ఇచ్చే శరీరం ఉంది, దీన్ని శారీరకంగా శుభ్రంగా బాగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ షర్ట్ నాదే కదా, ఈ షర్ట్ పై నాకు బాగా ప్రేమ ఉండాలి, మమకారం ఉండద్దు. అర్థమైందా? ప్రేమ అంటే మమకారం అంటే అలాగే శరీరం పట్ల ప్రేమ బాగుండాలి, మమకారం ఉండద్దు. ఇప్పుడు షర్ట్ అంటే చాలా ఇష్టం, నాకు చాలా ప్రేమ ఉంది, దీని మీద ఏదో మురికి పడింది అనుకో, దీన్ని బాగా ఉతుకుతాను ఉతుకరా, బ్రష్ బర్రా బర్రా కొడతా, ఎందుకు? కానీ మమకారం ఎక్కువ ఉతుకుతాను అట్లా ఉతుకను, అప్పుడు ఇది పాడైపోతుంది. అలాగే మన శరీరం పట్ల ప్రేమ ఉండాలి, మమకారం ఉండద్దు. అంటే ఇది ఎప్పుడో పోయేది. బిడ్డల పట్ల మమకారం ఉండద్దు, ప్రేమ బాగుండాలా. ఎప్పుడైతే ప్రేమ బాగుండి మమకారం లేదనుకో, వాడు వంకర టింకర పోతే నాకు పీక్స్కి పెడతాం. అలాగే మమకారం ఎక్కువైపోయింది అనుకో, అప్పుడు వాడు మనము చెడిపోతాడు. అలాగే మన శరీరం పట్ల ప్రేమ బాగుంటే మమకారం ఉండద్దు, అప్పుడు శారీరకంగా శుభ్రంగా ఉంటుంది. అలాగే మానసికంగా శుభ్రం చేసుకోవాలి, మనసు కూడా కల్మషం వేసుకుంటాయి. శారీరక శుభ్రత ఎంత అవసరమో అంతే అవసరము మానసిక శుభ్రత. కల్మషాలు లేకుండా మనసులో పెట్టుకోవాలి. ఈర్ష, ద్వేషము, అసూయ, పగ, దీనివల్ల టెన్షను, బీపీ, దీనివల్ల టెన్షను, హార్ట్ అటాక్ వస్తాయి.
అందుకే శారీరకంగా మానసికంగా మనకు మంచిగా ఉంటామో అప్పుడు హెల్తీ మ్యాన్. అందుకు శారీరక మానసిక ఆరోగ్యం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ మనం చెప్పాలి. ఆహారము, అలాగే విహారము, అలాగే భగవంతుడు, ఇవన్నీ చేసిన లైఫ్. ఎవ్వరు కూడా హైట్ ఎవరు ఉండలేరు. ఎవరికి ఎంత దొరకదు అంతే దొరుకుతుంది, ఎవరికి ఎంత రాలో అంతే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కంపారిజన్ చేసుకొని ఆయన అట్లుండు, ఆ చెల్లి ఎంత సంపాదించింది, ఆమె ఎట్లా సంపాదించు, మాకేం లేకపోయా కదా, ఈ కంపారిజన్ కారణంగా అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. కుటుంబంలో సమస్యలు, అన్నదమ్ముల మధ్య సమస్యలు. చూడండి, రాముడు చూడండి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. ఇట్స్ గ్రేట్ థింగ్. చాలా అర్థం కాదు, అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. 14 సంవత్సరాలు రాముడు అరణ్యవాసం పోయాడు. ఆయనతో కూడా సీతామాత వచ్చింది. లక్ష్మణుడి భార్య అయోధ్యలో ఉంది. భరతుడు భార్యను అడుగు వదిలేసి ఆయన ఊరు పెట్టుకొచ్చాడు. ఊర్లో ఎవరున్నాడు? శత్రుఘ్నుడి భార్య ఉంది. 14 సంవత్సరాలు శారీరకంగా ఎవ్వరు కూడా సాంసారిక గడప. 14 మంది నలుగురు, రామలక్ష్మణుడు నలుగురు కూడా ఎక్కడ సాంసారిక గడపల. తిరిగి రాముడు సీత అయోధ్యకు వచ్చిన తర్వాత అందరికి ఒకేసారి పిల్లలైనారు. ఊహించగలుగుతాము? పెళ్ళైన 14 సంవత్సరాలు శత్రుఘ్నుడు భారత కలలేదు, భరతుడు భారత కలలేదు, రాముడు సీత కలలేదు, ఎవ్వరు కలలేదు. 14 సంవత్సరాలు. ఎంత గ్రేట్ అందములు ఈరోజు. అవునా? ముగ్గురు తోడుకోడళ్ళు. దశరథుడు ఎవరి వల్ల చచ్చిపోయాడు? ఎవరి వల్ల దశరథుడు చచ్చిపోయింది? కైకేయి వల్ల. అప్పుడు మిగతా ఇద్దరు ఏం చేయాలి? దొంగ ముండా, నీ వల్ల మేము ఉండిపోయాల్సి వచ్చా, పూలకు దూరం అయిపోయా, మా అన్ని పూసుకోవడం దూరం అయిపోయా అని ఇద్దరు ఏం చేయాలా? ఒక రోకం తీసుకోవాలి, ఇంకో రుబ్బులు కూడా తీసుకోవాలి. దెబ్బ బాధాలా? చంపదా? ఆమెని చంపద్దా? ఎవరు చచ్చిపోయాడా? కైకే వాళ్ళే కదా. వాడు చంపారు ఆమెను కూడా. ఇద్దరు కలిసి కాల్చిపడేలా కానీ చంపేస్తారా? ఎంత బాగా కలిసినారు. ఈ అనుబంధం కావాలి. ఫ్యామిలీ అంటే అది. ఫ్యామిలీ అంటే అది. గాంధారి కుంతి, అరే గ్రేట్, మామూలు కాదు. తర్వాత ఆఖరిలో గాంధారి కుంతి అడిగి వెళ్ళిపోయారు. పాండవులు రాజ్యం ఎక్కిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోయారు. వాళ్ళ మధ్య ఎంత ప్రేమ! ఈ ఊహించుకుంటాం, ఇప్పుడు ఊహిస్తామా? కాబట్టి సైకలాజికల్ విషయంలో రామాయణ భారతం విన్నప్పుడు, చదివినప్పుడు మన కుటుంబం ఎలాంటి కుటుంబం ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ రావాలి. అందుకే ఆరోగ్య భారతం ఏంటంటే ఆరోగ్య వ్యక్తి, ఆరోగ్య కుటుంబము, ఆరోగ్య గ్రామం, ఆరోగ్య దేశం. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ధార్మిక ఆరోగ్యం, దానికోసం జరుగుతుంటుంది. అంటే మీరు నెమ్మదిగా వస్తూ ఉందనుకోండి, ఒకటే ఈసారి ఇప్పుడు కేవలం ఫుడ్, హితాహారము, మితాహారము, ఋతుపరంగా, ఋతు భిన్నంగా వచ్చి మనం తినద్దు. చిక్కుడుగా ఎప్పుడు వస్తుంది? సంక్రాంతి అప్పుడు వస్తుంది. అవునా? ఇప్పుడు చిక్కుడుగా తినద్దా? తినద్దు. డ్రాగన్ ఫ్రూట్ తినద్దా? తినద్దు. డాక్టర్ చెప్తున్నాడు, అరే నీకు బ్లడ్ తక్కువ డ్రాగన్ ఫ్రూట్ తిను. డ్రాగన్ ఫ్రూట్ తింటామంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి కాదు. బ్లడ్ పెరగాలంటే ఆహారం ఏం తీసుకుంటే బ్లడ్ వస్తుంది. నువ్వుల నుండి వస్తుంది, బెల్లము పల్లెలతో వస్తుంది. ఇవి తినాలి, ఇవి తీసుకోవాలి. అంతేగాని కొత్త వచ్చేసినాయి, కొత్త వింత నాకు లేదు. కాబట్టి మీతో మాట్లాడే అవకాశం కలిగించినటువంటి ప్రొద్దుటూరు ఆరోగ్య భారత శాఖకు ధన్యవాదములు. నమస్తే.